ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ అరెస్టులు ఏ రకంగా జరుగుతూ ఉన్నాయి, దాని గురించి పచ్చపత్రికల్లో ప్రత్యేకించి కొన్ని కథనాలు, కొన్ని వార్తలు రాస్తూ ఉన్నారు. ఏమని రాస్తున్నారు అని అంటే, మిథున్ రెడ్డి పార్లమెంట్ సభ్యులు వారికి అక్కడ రాజభోగాలు అందుతున్నాయని, లేకపోతే అత్తారింటికి వచ్చినట్టుందని రకరకాల వార్తలు రాస్తూ ఉన్నారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇవాళ కోర్టు ఆదేశాల ప్రకారంగా ఏవైతే కోర్టు ఇచ్చిన నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారంగానే జరుగుతున్నాయి. ఇవాళ అక్కడ సెంట్రల్ జైల్లో ఏమేం జరుగుతున్నాయో ప్రతి ఒక్కటి కూడా పోసకొచ్చినట్టు ప్రభుత్వానికి అన్ని సమాచారం అందుతున్నాయి. ఆయన మిథున్ రెడ్డి గారు అక్కడ సెంట్రల్ జైల్లో బాత్రూంలో తప్పితే మిగతా అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలను ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఏదో అక్కడ రాజభోగాలు ఏమో అందుతున్నాయంటే నాకు అర్థం కాల. కోర్టు ఇచ్చిన నిబంధన ప్రకారము ఒక పూట ఇంటి దగ్గర నుంచి భోజనం అందాలని అన్నారు, దాని ప్రకారంగానే ఒక పూట అందుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి లాగా 3 పూట్ల భోజనాలు ఏమి పంపించిన సందర్భాలు లేవు కదండి. ఇది కాకుండా ప్రతి చోట కూడా సీసీ కెమెరాలని అమర్చి ఎప్పటికప్పుడు విజిలెన్స్ చాలా కట్టిదిట్టం చేశారు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని ములాఖాతులు జరిగినాయి, మిథున్ రెడ్డి గారికి ఎన్ని ములాఖాతులు? కోర్టు ఏ రకంగా అయితే వారానికి 3 అవకాశం ఇచ్చారో అదే జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఒకసారి జైలు రికార్డ్స్ తీస్తే మనకు క్లియర్గా అర్థమవుతాయి ఆయన ఎన్నెన్ని ములాఖాతులు జరిగినాయి, ఏమేమి జరిగినాయి అనేది. ఇవాళ ప్రజలకి అందరికీ కూడా తప్పుదారి పట్టించే విధంగా కొన్ని పచ్చపత్రికల్లో వార్తలు రాయించుతా ఉన్నారు. నేను అడుగుతున్నా, అక్కడ ఏ రకంగా కూడా రాజభోగాలు కాదు కదా, సామాన్యులకి ఏ రకంగా అయితే అక్కడ సౌకర్యాలు ఉన్నాయి అదే రకంగా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, అక్కడ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏసీలు అమర్చారు. ఇప్పుడు ఒక చిన్న జైల్లో ఒక దీంట్లో 8 ఫ్యాన్లు పెట్టారని అబద్ధాలు ఏ రకంగా రాస్తారండి? అసలు 8 ఫ్యాన్లు ఎక్కడైనా పెట్టేదానికి అవకాశం ఉందా? ఒక బరాక్లో తీసుకొచ్చి ఎక్కడ పెడతారు? ఈ రకమైన తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టే విధంగా, ప్రజలకి తప్పుదారి పట్టించే విధంగా వ్యవహారం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. అక్కడ మీకు ఎవరైనా ములాఖాత్కి వెళ్తా ఉంటే డ్రోన్లు పెడతా ఉన్నారు, వాళ్ళు ఎక్కడ దాకా వెళ్తా ఉన్నారు, ఎక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, ఏది ప్రతిదీ కూడా అప్ టు డేట్ పిన్ టు పిన్ వాళ్ళకి ప్రభుత్వానికి నివేదిక వెళ్తా ఉంది ఎప్పటికప్పుడు. అంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగిన రాజభోగాలు ఇక్కడ జరిగినాయని వీళ్ళు ఊహిస్తూ ఉన్నారు, ప్రజల్ని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఊహించడం కూడా కాదు, ఎందుకంటే ప్రభుత్వానికి అన్నీ కూడా A to Z పిన్ టు పిన్ అన్నీ కూడా తెలుసు. ఇవాళ ఈ పద్ధతి మంచి పద్ధతి కాదు. మీరు ఏదన్నా ఉంటే వాస్తవాలు చేయండి. ఒకవేళ నిజంగానే కనుక జరిగితే ఆధారాలతో వేయండి. ఎందుకంటే మీకు సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇగో పలానా మిథున్ గారు ఈ రకమైన తప్పు చేశాడు లేదా ఉల్లంఘించాడు అనేది ఆధారాలతో వేయండి. అంతే తప్పితే ఈ రకమైన తప్పుడు వార్తలు, తప్పుడు కథనాలు ప్రచురించొద్దని ఈ సందర్భంగా తెలియపరుస్తారు.